Welcome to Easy Admissions. So, open inter admission. Okay. So, open inter admission for SSC students ఎవరైతే 2024లో పాస్ అయ్యారో SSC. సో SSC 2024లో పాస్ అయిన స్టూడెంట్స్కి ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకోవచ్చు అంటే అది 1 ఇయర్లో అవుతుందా? ఓకే. సో ఒకవేళ 1 ఇయర్లో అవుతే అది ఎలా అవుతుంది, కాకపోతే ఎందుకు కాదు? ఓకే. సో బెస్టా లేకపోతే వేస్టా అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు సార్ మేము ఇంటర్మీడియట్ ఇప్పుడు ఓపెన్ ఇంటర్మీడియట్ చేయాలనుకుంటున్నాము, సో రెగ్యులర్ చేయలేము అనేసి చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి. సో దాని గురించే నేను ఈ వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఎవరైతే 10th క్లాసు రీసెంట్గా పాస్ అయ్యారో ఆర్ రెగ్యులర్గా పోలేదు, ఏదన్నా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఓకే, సో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల రెగ్యులర్గా పోలేని వాళ్ళు కాలేజ్కి, సో వాళ్ళకు కనీసం ఈ వీడియో ద్వారా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్లారిటీ రావాలంటే మనకు ఓపెన్ ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ, ఓకే, సో ఓపెన్ ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ మీకు తెలియాలి. సో ఓపెన్ ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఓపెన్ ఇంటర్మీడియట్ అనేది ఓన్లీ 1 ఇయర్ అండి. ఓకే. సో 1 ఇయర్ 5 పేపర్స్. ఓకే. సో ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకుంటాను. ఓకే. సో ఓపెన్ ఇంటర్మీడియట్ చేస్తే 1 ఇయర్లో 5 పేపర్ రాస్తే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినట్టు, అది ఈక్వలెంట్ టు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అనమాట. ఓకే. సో ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్, సో ఈ 5 పేపర్స్ రాయాలి. ఓకే. సో 1 ఇయర్లో కంప్లీట్ అవ్వాలి, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సర్టిఫికేట్ ఈక్వలెంట్ మనం తీసుకోవాలి. అంటే దానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎవరైతే 10th పాస్ అవుతారో, ఓకే, సో 10th పాస్ అయ్యేసి 1 ఇయర్ గ్యాప్ ఉండాలి. 1 ఇయర్ గ్యాప్. ఓకే. ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ 10th క్లాస్ 1 ఇయర్ గ్యాప్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే. సో వాళ్ళే 5 పేపర్స్ రాయొచ్చు. బట్ ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాము? 10th క్లాసు 2024లో పాస్ అయిన వాళ్ళకు ఏంటిది తీసుకోవచ్చు అడ్మిషన్ అంటే తీసుకోవచ్చండి. ఓకే. సో వీళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. బట్ దీంట్లో కండిషన్ ఏమవుతుంది అంటే ఎవరికైతే ఈ 1 ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళు 5 పేపర్స్ రాసుకుంటారు కదా, సో వీళ్ళకు ఓన్లీ 4 పేపర్స్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో పాస్ అయిన స్టూడెంటు ఇప్పుడు అడ్మిషన్ దేనికి ఓపెన్ అవుతుంది? 2024 టు 2025కి అడ్మిషన్ ఓపెన్ అనమాట. ఓకే. సో దీంట్లో మనము 2024లో ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళకి అడ్మిషన్ తీసుకొని 2025 ఏప్రిల్లో ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో దాంట్లో 4 పేపర్స్ మేము రాపిస్తాము. ఓకే. అండ్ రిమైనింగ్ ఏదైతే 1 పేపర్ ఉందో అది 2026 ఏప్రిల్లో రాస్తారు 1 పేపర్. సో టోటల్ 5 పేపర్స్ అయిపోయాయి, వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. ఓకే. అండ్ ఇంకో కొంతమంది ఏమంటారు అంటే సార్ మేము ఇది 4 పేపర్ రాస్తాం కదా, సో 4 పేపర్ రాసినాక మాకు ఫస్ట్ ఇయర్ పాస్ సర్టిఫికేట్ వస్తుందా అనేసి కొందరు అడుగుతారు. ఓకే. సో ఎలా వస్తుందండి? రాదు. ఎందుకు అంటే మీకు సర్టిఫికేట్ పాస్ అని ఇవ్వాలంటే 5 పేపర్స్ పాస్ అవ్వాలి. ఓకే. సో ఈ 4 పేపర్స్ రాసిన తర్వాత మీకు మెమో వస్తుంది. ఏమని వస్తుంది? 4 పేపర్స్ పాసు, ఒకటి లాంగ్వేజ్ అనేది ఎన్ అనేసి ఇష్యూ చేసి కింద అంతా ఫెయిల్ అని పెడతాడు. ఓకే. సో మీరు ఆ క్వశ్చన్ వేయచ్చు, సార్ మేము ఈ 4 పేపర్ రాసింది పాస్ అయినాం కదా, పాస్ అని ఇవ్వాలి కదా అంటే రూల్స్ ప్రకారము ఒకటే సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది బోర్డులో. మీకు పాస్ అని ఇస్తే అది మీరు 5 పేపర్స్ పాస్ అయినట్టు. సో అందు గురించే ఇది ఇవ్వరు. ఓకే. సో ఇది అండ్ ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది. ప్లస్ ఒకవేళ మీరు అడ్మిషన్ తీసుకుంటే మీకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంది అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూడండి. సో 2024లో పాస్ అయిన స్టూడెంట్స్కి 2025లో నేను ఏమన్నాను? 4 పేపర్స్ రాయిస్తాము. ఓకే. 4 పేపర్స్ రాయిస్తారు. మళ్ళీ 2026లో 1 పేపర్ రాయిస్తాం. సో ఈ విధంగా నార్మల్గా. ఓకే. సో మనకు వీళ్ళు ఇప్పుడు తీసుకోవడం వల్ల వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 పేపర్స్లో, ఓకే, సో 4 పేపర్స్లో సప్లిమెంటరీ ఏదైనా పడింది అనుకోండి, ఫెయిల్ అయ్యాడు అనుకోండి. ఓకే. సో ఈ ఫెయిల్ 2025 ఏప్రిల్లో ఒకవేళ ఫెయిల్ అయితే క్యాండిడేటు, సో ఈయన ఎలాగో ఫెయిల్ అయినా పాస్ అయినా 2026 ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే ఒక పేపర్ గురించి.
సో అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 పేపర్స్ రాశారు, 2 పేపర్స్ పాస్ అయిన 2 పేపర్స్ పోయింది అనుకోండి, ఈయనకు మళ్ళీ ఛాన్స్ ఏముంటుంది ఆ 2 పేపర్స్ రాసుకోవడానికి? సేమ్ అక్టోబర్కి ఛాన్స్ ఇస్తారు, మళ్ళీ అక్టోబర్ 2025కి ఛాన్స్ ఇస్తారు. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మందికి అర్థం కాదు. సో 4 పేపర్స్ మనము ఏప్రిల్ 2025లో రాపిస్తాము. ఒకవేళ ఫెయిల్ అయితే 2 పేపర్స్ పాస్ అయ్యి 2 పేపర్స్ పోయింది అనుకోండి, ఆయనకు మళ్ళీ అక్టోబర్లో సప్లిమెంటరీ 2025లో ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, మీకు ఈ 2 పేపర్స్ ఒకవేళ పాస్ అయితే ఎలాగో 1 ఇయర్ వెయిట్ చేయాల్సిందే ఒక పేపర్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ ఒక పేపరే పాస్ అయ్యి ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, ఈ పేపర్ 2026లో ఏదైతే రాస్తాడో దాంతో పాటు ఈ ఫెయిల్ అయిన పేపర్ రాసుకోవచ్చు. సో ఈయనకు 3 టైమ్స్ సప్లిమెంటరీ రాసుకొని ఛాన్స్ ఉంటుంది. సో ఈయన టైం అనేది వేస్ట్ కాదు. సో ఇది చాలా మందికి అర్థం కాదు. చాలా మంది ఎందుకు మనము 2 ఇయర్స్ వెయిట్ చేయాలి, అదేదో నెక్స్ట్ ఇయరే తీసుకుందాం అనేసి అనుకుంటారు. నెక్స్ట్ ఇయర్లో ఫెయిల్ అయినాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మళ్ళీ అక్టోబర్ 2026 వరకు వెయిట్ చేయాలి, ఇయర్ వేస్ట్. సో అందుగురించే 2024లో ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు ఎవరైతే లీస్ట్గా ఇక మనము రెగ్యులర్ ఇంటర్మీడియట్ చెయ్యలేము, ఓపెన్ ఇంటర్మీడియటే మనకు దిక్కు అనేది వాళ్ళకు ఇప్పుడే అడ్మిషన్ తీసుకోండి. 2025లో 4 పేపర్స్ రాయండి, 26 వరకు మీకు 100% చెప్తున్నా, 100% గ్యారంటీగా మీరు వితౌట్ ఎనీ టైం వేస్ట్, ఇయర్ వేస్ట్ మీరు పాస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో దిస్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ 2024 స్టూడెంట్. ఒకవేళ గ్యాప్ ఉన్న వాళ్ళైతే 2023 వాళ్ళైతే ఆబ్వియస్లీ వాళ్ళు 25లో 5 పేపర్ రాసుకొని పాస్ అయిపోవచ్చు. సో ఇది కండిషన్ అనమాట. ఇది చాలా మందికి అర్థం కాదు, అందు గురించి నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి తప్పకుండా. ఎవరైతే 10th క్లాస్ 2024లో ఎగ్జామ్ రాశారో, అది ఓపెన్ ఇంటర్ కావచ్చు, రెగ్యులర్ 10th క్లాస్ ఓపెన్ 10th క్లాస్లో రాసిన వాళ్ళు కావచ్చు, రెగ్యులర్ 10th క్లాస్లో రాసిన వాళ్ళు కావచ్చు. సో ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో 10th క్లాస్ ఎవరు రాసినా ఇదే రూల్స్ అప్లికేబుల్. అండ్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఓపెన్ స్కూల్, ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ఓపెన్ స్కూల్ బోర్డులో అయినా సేమ్ రూల్సే ఉంటాయి. ఓకే, సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి తెలంగాణ ఓపెన్ స్కూల్కి, ఎన్ఐఓకి సంబంధించి ఆర్ ఆన్లైన్ డిగ్రీకి సంబంధించి అయితే డైరెక్ట్గా మీరు కింద కామెంట్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ మీద ఉన్న నంబర్ని కూడా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ.